సేమ్ లొకేషన్లో ఇవ్వద్దండి, సేమ్ కాన్స్టిట్యున్సీలో ఇవ్వద్దండి, వేరే చోట ఇచ్చుకోండి. మాకు సచ్ అన్ ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్. ఆ పిల్లలు చేసిపోయిన తర్వాత మేమంతా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత కూడా అలాంటి వాళ్ళని మళ్ళీ అక్కడ పోస్టింగ్ చేయడం వల్ల ఏం మెసేజ్ ఇస్తాం చెప్పండి? ఇట్స్ అక్కడన్నా ఉండకూడదు, వేరే చోట కన్నా మీరు చేసిండాల. ఫస్ట్ టేక్ యాక్షన్ అంటే సస్పెన్షన్ చేసేసి ముందు చూడండి. ఇట్స్ వెరీ బ్యాడ్ సినారీ కదా. ఒక టీచర్ వచ్చి క్లాస్ రూమ్లో సిగరెట్లు తాగడము, మందు తాగడము, ప్రత్యక్షంగా పిల్లల తల్లిదండ్రులు అందరూ వచ్చారు, లైవ్లో చూశారు. దంపేట్లలో ఆడపిల్లలతో మిస్బిహేవ్. ఇట్స్ నాట్ ఎగ్జిస్ట్. చూడండి, చూసి మళ్ళీ నాకు మెసేజ్ పెట్టి. మీకు ఏలుకుంట్ల ఇక్కడ టీచరు మిస్బిహేవ్ చేస్తున్నాడని అతను సస్పెండ్ చేశాం. మళ్ళీ అక్కడ పోస్టింగ్ చేయడంలో అర్థమైంది. అవును, వాట్ ఎవర్ మేబీ మేడం. ఒకసారి ఒకడు ఆడపిల్లలతో ఆ స్కూల్లో కూర్చొని మందు తాగుతున్నాడు, స్కూల్లో కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు, పిల్లల ముందర తాగుతున్నాడని నా దృష్టికి పేరెంట్స్ అందరం నేను విజిట్ చేసినప్పుడు వస్తే వీ హ్యావ్ టేకెన్ యాక్షన్ ఆన్ హిమ్. మళ్ళీ వాట్ బేసిస్ మీద ఇస్తారు? నేను ఆల్రెడీ కమిషనర్తో చెప్పారు. మీ కమిషనర్ నుంచి కూడా ఫోన్లు చేసినారు కదా ఆ రోజు, చెప్పారా లేదా? నేను చెప్పేది మేడం, మీకు ఆల్రెడీ కమిషనర్ ఆఫీస్ నుంచి నేను కంప్లైంట్ చేసిన తర్వాత మీకు చెప్పారా లేదా? చెప్పిన తర్వాత వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకన్? వాట్స్ హ్యాపెనింగ్? ద సేమ్ వే ఇట్స్ దంపెట్ల చేసిన అతన్ని ముస్టూరుకి వేసినారు. మళ్ళీ దంపెట్లలో వేయడంలో అర్థం ఏముంది? అక్కడ ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేస్తున్న కేసే కదా. ఓకే మేడం, దిస్ హ్యావ్ టు బి, మీరు వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ ప్రియారిటీ కదా. ఏమన్నారు మీ కమిషనరు? యూ నీడ్ టు టేక్, అసలు ఇంకా భవిష్యత్తులో ఇంకెక్కడ పనిచేయని విధంగా డిస్మిస్ చేయమని చెప్పినారు. ఎస్ అన్నో. మరి రెండోది మేడం, నేను రైట్ నౌ బుడ్డాడిపల్లి అనే విలేజ్లో ఉన్నాను.